నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ద ఫిలిం F1 ది మూవీ తెలుగు. ఇప్పుడు మూవీ రివ్యూ. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు రీసెంట్గా మార్గన్ అనే మూవీ రివ్యూ విజయ్ ఆంటోనీ గారిది కన్నప్ప మూవీ రివ్యూ కూడా అవైలబుల్గా ఉంది, చెక్ చేయండి. ఇంకా విరాటపాలెం వెబ్ సిరీస్ కూడా చూసిన ఆ రివ్యూ కూడా ఇంకో 15 నిమిషాల్లో అప్లోడ్ చేస్తాను, చెక్ చేయండి. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు ఈ మూవీ యాక్టర్ వచ్చేసి టాప్ గన్ మావెరిక్ అనే హాలీవుడ్ మూవీ యాక్టర్ ఈ మూవీలో కూడా ఉన్నారు. ఇంకా ఈ నా రివ్యూస్ లేట్గా ఇచ్చినా కూడా జెన్యున్గా ఇచ్చాను అనిపిస్తే నా కంటెంట్ చూడండి. నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయగలరు. స్టోరీ ప్లాట్ మూవీ ఎలా ఉంది, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. ఇంకా ఓవరాల్గా స్టోరీ ప్లాట్ విషయానికి వెళ్ళిపోతే హీరో ఒక రేసర్, కార్ రేసర్. అతను అనుకోని కారణంగా యాక్సిడెంటల్గా గాయాలు అవుతాయి ఈ రేసింగ్లోనే. ఆ తర్వాత ఈ రేసింగ్కి దూరం అయిపోతాడు. ఆ తర్వాత మళ్ళీ రేసింగ్లో జాయిన్ అయ్యాడా లేదా, జాయిన్ అయ్యి గెలిచాడా లేదా అనేది రిమైనింగ్ స్టోరీ. ఇక ఓవరాల్గా ఈ మూవీ నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్తే మూవీ వచ్చేసి రన్ టైం 2 hours 30 minutes. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ ఎలా అనిపించింది అనే విషయానికి వస్తే జస్ట్ యావరేజ్ అని అనిపించింది నాకైతే. ప్లస్ పాయింట్స్లోకి వెళ్ళిపోతాం. నాకు యావరేజ్ అని ఎలా అనిపించింది అనేది డీటెయిల్డ్గా చెప్తాను. ఇంకా ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్లో మీకు అర్థమవుతుంది నాకు యావరేజ్ అని ఎందుకు అనిపించిందని. రేటింగ్ కూడా ఇస్తాను కాబట్టి చివరి వరకు చూడండి వీడియో. ఇంకా ప్లస్ పాయింట్స్ విషయానికి వద్దాం. ప్లస్ పాయింట్స్ కార్ సీక్వెన్సెస్కి సంబంధించిన రేసింగ్ సీక్వెన్సెస్ చాలా బాగున్నాయి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. అందులో మాత్రం బాగా కేర్ తీసుకున్నారు. ఫస్ట్ ఇంట్రడక్షన్ ఒక రేసింగ్ ఉంటుంది, అది బాగానే ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక 3 సీక్వెన్స్లు ఉంటాయి, మొత్తం 4 సీక్వెన్స్లు ఉంటాయి కార్ రేసింగ్ సంబంధించినవి. ఫస్ట్ హాఫ్లో అవి బాగున్నాయి, సెకండ్ హాఫ్లో ఒక 3-4 ఉంటాయి సెకండ్ హాఫ్లో కూడా, అవి బాగున్నాయి. మ్యూజిక్ కూడా బాగుంది, యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ కూడా బాగుంది. ఇవి ప్లస్ పాయింట్స్. ఇంకా మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే ఈ కార్ రేసింగ్ సీక్వెన్సెస్ అన్నీ బాగున్నాయి అంటున్నాడు ఈ రివ్యూ చెప్పేవాడు. కానీ సినిమా యావరేజ్ అని ఎందుకు అన్నాడు అని అనుకుంటున్నారు కదా. అది ఎందుకన్నానంటే ఈ కార్ సీక్వెన్సెస్కి సంబంధించిన రేసింగ్ సీక్వెన్సెస్ మాత్రం బాగున్నాయి, కానీ దాని చుట్టూ అల్లుకున్న డ్రామా మాత్రం అస్సలు ఎంగేజింగ్గా లేదు. నిద్ర వచ్చేసే రేంజ్లో ఉంది ఆ డ్రామా పెట్టకుండా ఉంటేనే బాగుంటుందేమో అని అనిపించింది. డ్రామా పెడితే ఎంగేజింగ్గా అనిపించింది. డ్రామా ఎంగేజింగ్గా లేనప్పుడు ఇంకా కార్ సీక్వెన్సెస్ మొత్తం పెట్టాల్సిందని అనిపించింది. డ్రామా ఒక గంట వరకు ఉంటుంది, అందుకే నేను యావరేజ్ అని అన్నాను. నాకు అలా అనిపించింది. ఇక అంతేనండి, ఇదే నెగిటివ్. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ వచ్చేసి నేను ఇవ్వబోయే రేటింగ్ వచ్చేసి ఓన్లీ ఫర్ కార్ సీక్వెన్సెస్కి 3 out of 5 అని అయితే ఇస్తున్నాను, అంతేనండి. ఇంక ఈ మూవీ ఎంతమంది చూసి ఉంటే మీకు ఎలా అనిపించింది, మీరు ఎంత రేటింగ్ ఇస్తారనేది కింద కామెంట్ చేయండి. తెలుగు డబ్బింగ్ అయితే బాగుంది. నా ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్, బై బాయ్.